హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. ఈరోజు నేను చిన్ని ఫ్రాక్స్ చూపిస్తున్నాను. ఆ లంగా ఇది చూసారా, కట్ వర్క్ అంట ఎంత బాగుందో. మా సిస్టర్ టైలరింగ్ అయితే నేర్చుకుంటుంది అనమాట. అక్కడెక్కడో ఫ్రీగా క్లాసెస్ చెప్తున్నారని చెప్పేసి వెళ్ళింది. అక్క చూడు ఎలా కుట్టాను అని చెప్పేసి చూపించింది. చూడండి ఎంత బాగున్నాయో బుడ్డి. నాకైతే పాత రోజులు గుర్తొచ్చినాయి ఫ్రెండ్స్. నేను ఎప్పుడు కూడా ఇట్లా ట్రై చేయలేదు, ఎందుకంటే స్టార్టింగే పెద్ద అట్ల మీదకి నేను ట్రై చేశాను అనమాట. ఇంకా అందువల్ల నాకు ఇవి చూడగానే చాలా ముద్దుగా అనిపించింది. ఇవి కుట్టడానికి ఎంత ఓపిక కావాలో మీకు తెలుసా? అదిగోండి, ఇది వచ్చేసి ప్లెయిన్ క్లాత్ మీద నేమ్ రాశారనమాట స్టిచ్చింగ్ చేస్తూ. ఈ ఫ్రాక్ అయితే భలే అనిపించింది నాకు, బాగుంది చెల్లి అని చెప్పాను. అన్నీ ఆల్మోస్ట్ గౌన్లు కానీ పొడవు జాకెట్లు, హాఫ్ జాకెట్లు అన్నట్లుగా చిన్నవి మొత్తం కూడా స్టిచ్చింగ్. ఇదే యూనిఫామ్ అంట, చూసారా ఎంత బాగుందో. ఇదొక యూనిఫామ్. ఇది వచ్చేసి పొడవ జాకెట్కి కింద కట్ వర్క్ టైప్ అనమాట. ఇది వచ్చేసి నెక్. చాలా మోడల్స్ అయితే మా చెల్లి స్టిచ్ చేసిందండి. చాలా ఒక సంచుడు అయితే అయినాయి అనమాట. ఈ ఫ్రాక్ బాగుంది కదా, డబల్ స్టెప్స్ అనమాట. ఇదేమో పొడవ లంగా, ఇదేమో క్రాస్ లంగా, ఇది 6 ముక్కల లంగా, ఇది వచ్చేసి నార్మల్ లంగా. చూసారా ఎన్ని రకాలు కుట్టిందో. ఇది వచ్చేసి యూనిఫామ్స్ కట్ అనమాట. ఇది వచ్చేసి యూనిఫామ్ డ్రెస్సు. ఇది ఒక పొడవ టాప్ టైపు. ఇదేమో పొడవ జాకెట్, సీవ్లెస్ జాకెట్ లాగా. ఇదేమో జుబ్బా, చిన్నపిల్లల జుబ్బా స్టైలు ఫ్రాక్. చూసారా చిన్నది, ఇది మా బాబు షర్ట్ అనమాట. అయితే నేను అప్పుడు ఇస్తే దానికి ముక్కలు చేసేసి అలా కుట్టింది. ఇది ఒక గౌను. చూసారా ఇది ఇంకా బాగుంది, చాలా బాగుంది. ఎల్లో అండ్ రెడ్. మా బాబు సరాయ్ అనమాట. ఇదొక ఫ్రాక్. మీకే ఈ వీడియో చూసినప్పుడు ఏమనిపిస్తుంది? కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఇట్లా మీరు ట్రై చేస్తున్నారా? ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు స్టార్టింగే పెద్దవి కుట్టలేరు. కుట్టినా కూడా అవి అర్థం కావన్నమాట. ఇవి చూసారా అండర్వేర్స్లో ఒకటి కట్ డ్రైర్ టైప్, ఒకటేమో కాల్ డ్రైర్ అనమాట. ఇదేమో గాగ్రా. ఇలా మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సి ఉంటుందండి. అంబ్రెల్లా డ్రెస్ గాగ్రా టైప్ అనమాట. ఇదేమో సీవ్లెస్ బాడీ లంగా స్టైలు. ఓకే, ఎనీవే ఇదైతే లంగా జాకెట్ అనమాట. చాలా బాగుంది, చిన్న క్లాత్ ఉంటే కుట్టిందంట. సరే, నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, మీరు ఖచ్చితంగా ఇలా ప్రతిసారి టైలరింగ్ చేసే ముందు ప్రతిదీ కూడా మీకు ఏదైనా ఐడియా వస్తే ఇలా చిన్న క్లాత్లతో కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేయడం మాత్రం మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రాక్టీస్ వల్లే మనం ఏదైనా చేయగలుగుతాం. ఓకేనా? ఇప్పుడు రైటింగ్ రావాలనుకోండి, ప్రాక్టీస్ చేస్తామా లేదా? ఇది కూడా అంతే. స్టిచ్చింగ్ లైన్గా రావాలి అన్నా, ఒకవేళ పర్ఫెక్ట్గా మీరు స్టిచ్ చేయాలనుకున్న, మోడల్స్ మీకు గుర్తుండాలి అనుకున్న, ఎప్పటికప్పుడు మీకు గుర్తుకొచ్చినట్లు అప్పటికప్పుడు మీరు కట్ చేసుకొని మిషన్ మీదకి ఎక్కితే అది స్టిచ్ చేస్తే మీ బ్రెయిన్లో ఉండిపోద్ది అనమాట. ఓకేనా? ఎందుకంటే ఇది చూసారా, కృష్ణ ముకుంద హ్యాండ్ కూడా కుట్టేసింది మా చెల్లి. కుచ్చులో మెడకి కుచ్చు గౌన్ అనమాట. కొన్ని చూస్తే నవ్వొచ్చింది, కొన్ని చూస్తే భలే ఉన్నాయి అనిపించింది, కొన్ని చూస్తే నా పాత రోజులు గుర్తొచ్చాయి అనమాట. ఇది వచ్చేసి లంగా జాకెట్ స్టైల్లో కుట్టింది. కొంచెం పెద్దవి కుట్టకపోయావమ్మా అంటే, లేదక్క చిన్నయే కుట్టమన్నారు, చెయ్యి తిరగట్లేదు, చాలా కష్టంగా అనిపించింది, అయినా కుట్టాము అంది. ఓకే, మీరు ఈ స్టైల్లో కుడుతున్నారంటే ఇంకా పెద్దయ్యాక ఇంకా కుడతారు అనేసి అన్న. ఆల్రెడీ బుక్ చేసుకుంటారు. అక్క మేము మిషన్ నేర్చేసుకుంటాము, కొన్ని రోజులు నేర్చుకోగానే మీ దగ్గరికి వచ్చేస్తాం, పీస్ వర్క్కి చూసుకో మరి అయితే అంది. సరే రండి, అదేదో నా మీద టైలరింగ్ కుదురు కానీ అని చెప్పేసి అన్నాను అనమాట. రండి, మీరు బాగా నేర్చుకుని వస్తే నేను ఎందుకు అంటాను. కొన్ని నేర్చుకున్నా చాలు, మిగతావి బేసిక్స్ అవి మోడల్స్ అవి నేను నేర్పుతాను, మినిమం కుట్టే నాలెడ్జ్ ఉంటే చాలు అని చెప్పానండి. మా చెల్లికి మా మరదలు అనమాట, ఇద్దరు కలిసి వెళ్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా కొత్తగా మిషన్ నేర్చుకోవాలనుకున్న, మిషన్ నేర్చుకుంటుంటూ ఏం చెప్పాలో తెలియట్లేదు, ఒక మిషన్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత మిషన్ ఏదైనా సెకండ్స్లో మిషన్ తీసుకొని మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? బాగా కుట్టడానికి ట్రై చేయండి. కుట్టగా ఏదైనా వస్తుంది అనమాట. ఓకే, ఇగో చిన్నవి నెక్స్ట్ మోడల్స్ ఏ చూపించారంట. నవ్వొచ్చింది, బట్ బాగున్నాయి నాకు. ఇదిగోండి, ఇది వచ్చి స్టార్ నెక్. ఇది వచ్చేసి కట్ వర్క్. చూసారా మా చెల్లి ఎంత బాగా కుట్టిందో, కట్ వర్క్ ఎలా పాప ఇంకా నేర్చుకుంటున్నారు కదా, స్టార్టింగ్లో ఉన్నారు, మెల్లమెల్లగా నేర్చుకుంటారు. ఇది ఒకటి రోజ్ హ్యాండ్ అంటండి, యూట్యూబ్లో చూసుకుంటారంట రోజ్ హ్యాండ్. ఇదిగోండి కొప్ప, చూసారా ఎంత పెద్ద లగేజ్ అయితే ఉందో, చూపిస్తాను మీకు ఇంకా క్లియర్గా. ఇది వచ్చేసి పొడవ లంగా అనమాట. ఇదేమో అంబ్రెల్లా టైపు, మన ఫ్యాంట్స్ ఉంటాయి కదా, లూజ్ ఫ్యాంట్స్, ఆ స్టైల్ అంట. యూట్యూబ్లో చూసి కుట్టిందంట. అక్కయ్య ఫ్యాంట్ చూసి కుడదామని కుట్టాము. మీకైతే నేను ఈ కటింగ్ చెప్పాలనుకుంటున్నాను, అంబ్రెల్లా ఫ్యాంట్ టైపు.
ఓకే ఫ్రెండ్స్, నేను వీలు చూసుకుని మీకు చెప్తాను. ఇదిగో ఫైనల్గా అయితే మొత్తం ఇన్ని కుట్టారండి. ఒక 1.5 మంత్ నుంచి ప్రతిరోజు ఏదో ఒకటి రెండు కుడుతూనే ఉన్నారంట. చూపించింది పెద్ద బ్యాగ్ డైని అనమాట. ఓకే, మీరు ఖచ్చితంగా టైలర్ అయిపోతారని మాత్రం నేను చెప్పాను. వాళ్ళ ఇంట్రెస్ట్కి నేనైతే చాలా మెచ్చుకుంటున్నానండి. ఎనివే, మీరు కూడా ఇలా ట్రై చేయండి, మంచిగా మీరు కూడా టైలర్స్ అవ్వండి. ఓకేనా? ఎప్పుడు నా బ్లెస్సింగ్స్ ఉంటాయి. నేను ఏదైనా మీకు కావాలి అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కట్ వర్క్ లంగా చూడండి ఎంత బాగుందో. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే కదండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కొంచెం షేర్ చేయండి. ఎందుకంటే సరదాగా వాళ్ళు కూడా మోటివేట్ అవుతూ ఉంటారు. చిన్న చిన్నవి కొట్టడానికి వాళ్ళు కూడా అలవాటు పడుతూ ఉంటారు. అలాగే చివరిగా చెప్పాల్సింది ఏంటంటే, టైలరింగ్ చేసేటప్పుడు మీ హెల్త్ మాత్రం జాగ్రత్త. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.